హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కాన్షియస్ డైట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ రిక్వైర్డ్ పర్ డే. మనకు రోజుకి ఎంత శక్తి కావాలి అనేది మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. మనము రోజు చేసే బాడీ నిత్యక్రియలు అంటే డైలీ మెటబాలిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, మనం తీసుకునే రెస్పిరేషన్ కానీ, మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ కానీ, మన ఎక్స్క్రీటరీ సిస్టమ్ కానీ, బాడీలో ప్రతి ఒక్క సిస్టమ్ పనిచేయడానికి మనకి ఎనర్జీ అనేది కావాలి. ఈ ఎనర్జీ అనేది ఎలా కొలుస్తారంటే క్యాలరీల రూపంలో కొలుస్తారు. మనకి ఎంత ఎనర్జీ కావాలి అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకమైన డిఫరెన్షియేట్ చేసి ఉంటుంది. ఇన్ జనరల్‌గా ఒక మనిషికి ఇన్ని క్యాలరీలు కావాలి, జనరలైజ్డ్‌గా ఇన్ని క్యాలరీలు కావాలని చెప్పడం తప్పు. ఒక బాడీ యొక్క క్యాలరీ రిక్వైర్మెంట్ ఒక్కో పర్సన్‌కి ఒక్కో రకంగా ఉంటుంది. అదే రకంగా దీనికి చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏజ్ కానీ, సెక్స్ కానీ, లేదంటే వాళ్ళు డైలీ చేసే మెటబాలిక్ యాక్టివిటీ కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ కానీ చాలా ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని ఈ క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక్కో పర్సన్‌కి ఒక్కో రకమైన క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. జనరల్‌గా మనం ఎక్కడైనా చూసినప్పుడు నెట్‌లో కానీ, లేదంటే ఏదైనా ఆర్టికల్స్ చూసినప్పుడు జనరలైజ్డ్‌గా ఉమెన్‌కైతే 1800-2400 క్యాలరీలు, జెంట్స్‌కైతే 2000-2400 క్యాలరీల వరకు రిక్వైర్మెంట్ అవసరం ఉందని రాస్తారు. ఇదొచ్చేసి జనరలైజ్డ్‌గా చెప్పింది. యాక్చువల్‌గా ప్రతి ఒక్క పర్సన్‌కి క్యాలరీ రిక్వైర్మెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. వారి యొక్క ఏజ్ కానీ, లేదంటే వాళ్ళ యొక్క బీఎంఆర్ యాక్టివిటీ, బేసల్ మెటబాలిక్ రేట్ కానీ, లేదంటే వాళ్ళు చేసే ఒక ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఇట్లాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని ఒక్కొక్క మనిషికి ఒక క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. వీటిలో ఫస్ట్ పాయింట్ ఏజ్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేస్తే 0-18 లేదా 22 ఏళ్ల వరకు బాడీ అనేది గ్రోయింగ్ స్టేజ్‌లో ఉంటుంది. ప్రతి సెల్లు, ప్రతి టిష్యూ గ్రో అయ్యి డబల్ అయితా ఉంటుంది కాబట్టి వీరి యొక్క మెటబాలిక్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మామూలు క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే రకంగా బీఎంఆర్ చూసుకుంటే బేసల్ మెటబాలిక్ రేట్. బేసల్ మెటబాలిక్ రేట్ అంటే ఏందంటే ఒక మనిషి ఖాళీగా కూర్చొని ఉన్నప్పుడు అతను ఎంతైతే ఎనర్జీని ఖర్చు చేయగలడో దాన్ని బట్టి బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాగా కండగలిగిన వాడు, లేదంటే జిమ్‌కెళ్ళి, లేదంటే బాడీ బిల్డింగ్ చేసే వానికి యొక్క బేసల్ మెటబాలిక్ రేట్ నార్మల్‌గా ఉండే పర్సన్ కన్నా ఎక్కువ ఉంటుంది. లేదంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసేవాని బేసల్ మెటబాలిక్ రేట్ నార్మల్ ఇంట్లో ఖాళీ కూర్చునే వాడి కంటే ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు ఖాళీ కూర్చున్నప్పటికీ వీళ్ళ బాడీ యొక్క క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎక్కువ క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంటుంది నార్మల్ పర్సన్స్ కన్నా. అదే రకంగా మెన్స్‌లో చూస్తే ఎక్కువ బీఎంఆర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంటాయి ఉమెన్ కన్నా. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం డైలీ చేసే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, యోగా కానీ, జిమ్స్‌కెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయడం కానీ, వీటికన్నిటికి మనం టైం కేటాయించినప్పుడు మన యొక్క యాక్టివిటీ పెరుగుతుంది. అంటే మనం కొన్ని క్యాలరీలు బర్న్ చేస్తాం కాబట్టి ఇలాంటి వాళ్ళలో కూడా క్యాలరీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా దానికంటూ కొంత ఎనర్జీ అనేది అవసరమవుతుంది. జనరల్‌గా లేడీస్ ఇళ్లలో చేసే పనులు ఇప్పుడంటే వాషింగ్ మిషన్‌లు వచ్చాయి కానీ ఒకప్పుడు బట్టలు ఉతకడము, లేదంటే అంట్లు తోమడము, కింద చిమ్మేయడము, మాపేయడం ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ యొక్క బీఎంఆర్ ఎక్కువ ఉండడం పెరుగుతుంది. అలా బీఎంఆర్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ యొక్క క్యాలరీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ ఒక పర్సన్‌కి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఖాళీగా ఉండే పర్సన్స్‌కి జనరలైజ్డ్‌గా 2000 నుంచి మెన్‌కైతే 2000-2400 వరకు, మరియు ఉమెన్‌కైతే 1800-2200 వరకు క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంటుందని తెలుసుకున్నాం. ఇన్ కేస్ మనకు తెలియకుండానే మన యొక్క లైఫ్ స్టైల్ వల్ల మనం రోజుకి 3000 లేదా 4000 క్యాలరీలు డైలీ తీసుకుంటా వస్తే, అంటే మనకు తెలియకుండానే ఆన్ అన్ యావరేజ్ ఎక్స్ట్రా తీసుకుంటూ వస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ ఎక్స్ట్రా క్యాలరీస్‌కి మన బాడీ ఎక్స్‌పోజ్ అయితే మన బాడీలో ఎట్లాంటి మార్పులు జరుగుతాయి, ఎలాంటి డిసీజెస్ వచ్చే అవకాశాలున్నాయి, ఎన్నిటికి ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ దారితీస్తాయనేది ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.